హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడే ప్రభాస్ గారి రాజా సాబ్ టీజర్ అయితే చూసాను గైస్. టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ క్రేజీ స్టఫ్ ఉంది టీజర్ లో. సో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ గారి లుక్స్ కానీ, స్టైల్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. లిటరల్లీ మనకి ఏంటంటే కొంచెం ఆ పాస్ట్ వైబ్స్, ఆ బుజ్జిగడ్డి సినిమాలో వైబ్స్ అలా వస్తున్నాయి గైస్. ఇంకా మనం టీజర్ లోకి వెళ్ళిపోతే, ఈ టీజర్ మనకి స్టార్ట్ అయ్యేది సంజయ్ దత్ గారి వాయిస్ ఓవర్ తోని. మనకి సంజయ్ దత్ గారు ఏమంటారంటే, ఈ ఇల్లు నా ప్రాణం, ఈ బంగారం నా ఆస్తి అని అంటారు కదా గైస్. అంటే తను చనిపోయిన తర్వాత కూడా తనే అనుభవించాలి అని స్టార్టింగ్ సంజయ్ దత్ గారు అంటారు. ఇంకా మనకి ప్రభాస్ గారికి మనకి ఆ కోటకి అంటే ఆ బంగ్లాకి ఏం సంబంధం ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు టీజర్లోనే అయితే చూపించలేదు. టీజర్లో చూపించలేదు, మనకి డైరెక్ట్ మూవీలోనే చూపిస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు చూసుకుంటే టీజర్లో చూపించిన దాని ప్రకారం ఏంటంటే ప్రభాస్ గారు ఎలాగలాగా ఆ బంగ్లాలోకి వెళ్ళి ఇరుక్కుపోతారు. తర్వాత అక్కడే హీరోయిన్స్ తో లవ్ గాని ఇంకా కామెడీ ట్రాక్ అంతా నడుస్తుంది. తర్వాత ఏంటంటే ఈ టీజర్ లో మనకి చూపించింది ఏంటంటే ఈ సినిమాలో మనకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. చాలా పెద్దగా అయితే ఉంటది. తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని ఇంకా వాళ్ళంతా ఫైట్ చేయడం అలా ఉంటది గైస్. ఇంకోటి మనకి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ తమన్ గారు అయితే చెత్తకొచ్చారు. అసలు మ్యూజిక్ అనేది క్రేజీ ఉంది. ఇంకోటి మనకి ఈ సినిమాలో ఈ టీజర్ లో చూపించిన విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి గైస్. ఇంకా ఈ టీజర్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్ లో రాయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.